నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రాబోయే 13 రోజుల పాటు ఈ నెల చివరి వరకు మనం చూసుకుంటే కొత్త సీజన్లోని రెండవ దశ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి కువైట్ ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లో మోకర్ స్టార్ అని పిలువబడే త్రాన్ సీజన్ యొక్క రెండవ దశలోకి కువైట్ దేశం ప్రవేశించిందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఇది 13 రోజుల పాటు కొనసాగుతూ ఉంది. ప్రతి ఏటా మనం చూసుకుంటే ఏప్రిల్ 16వ తేదీన మోకోల్ స్టార్ అనే రెండవ దశ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ముఖ్యంగా ఈ దశలో మనం చూసుకుంటే కువైట్లో రాత్రిపూట తేలికపాటి ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పేసి మధ్యాహ్నం పూట వేడి పెరుగుతూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క దశలో మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క వర్షాలు ఏప్రిల్ నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. అలాగే ఈ యొక్క 13 రోజుల సమయంలోనే మనం చూసుకుంటే ఉత్తర వైపు నుంచి గాలులు సాధారణంగా వీస్తాయి. చిన్న చిన్న పక్షులు వలస వస్తాయని చెప్పేసి ముఖ్యంగా తాబేలు కానీ పావురాలు కానీ ఇతర పక్షి జాతికి సంబంధించిన పక్షులు ఏవైతే ఉన్నాయో పెద్ద సంఖ్యలో తమ యొక్క స్థానిక ఆవాసాలకు తిరిగి వస్తాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. మామూలుగా మనం చూసుకుంటే కువైట్లో అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆవాసాలకు తిరిగి వెళ్తాయని చెప్పేసి మరికొన్ని పక్షులు ఇతర దేశాల నుంచి కువైట్కు వస్తాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. అలాగే ఈ యొక్క 13 రోజులు మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు వేడిగా ఉంటుంది, కొన్నిసార్లు దుమ్ము తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.